మనం ఎందరో గురువులతో, ఎందరో ఆధ్యాత్మికవేత్తలతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మన భాగ్యం ఈరోజు యోగశ్రీగా పుస్తకాల రూపంలో ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తలకి, ఆధ్యాత్మిక పరులకి పరిచయమైనటువంటి శ్రీహెచ్ రాయుడు గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ఎన్నో హిమాలయాలు యాత్ర చేయడం, ఎంతో మంది గురువుల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. వారు ఎస్వి యూనివర్సిటీలో అనంతపూర్లో ఈ యొక్క ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వారు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సాగుతూ ఉంది. అలా ఎన్నో పుస్తకాలను రాయటం, మాస్టర్ సిబివి గారి మీద కూడా వారి మెడిటేషన్ మీద స్టడీ చేసి బుక్స్ రాయటం, అలాగే ఎన్నో గ్రంథాలు వారి చాలా డీపర్ లెవెల్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ పుస్తకాలలో నేను కూడా కొన్ని పుస్తకాలు చదవడం జరిగింది. కాబట్టి వారితో ఇన్ని రోజుల తర్వాత ఇట్లా కలిసే భాగ్యం కలిగింది. ఇప్పుడు మనం వారితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఒక లైవ్ ఇంటర్వ్యూ ద్వారా, జూమ్ యాప్ ద్వారా మనం చేస్తున్నాం. వారితో ఈ విధంగా కలిసే భాగ్యం కలిగినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది గురుగారు? యాక్చువల్గా అయితే జీవితంలో లేట్గానే స్టార్ట్ అయింది. బాల్య వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఈ ఫీల్డ్ చూసుకుంటే అంత సాఫీగా కానీ, అంత ప్రామాణికంగా కానీ విద్యాభ్యాసం జరగలేదు. కుటుంబ ప్రాబ్లం, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, ఆదరణ లేకపోవడము, ఇట్లా అనేక సమస్యల వల్ల ప్రాథమిక బాల్య ఎడ్యుకేషన్, బాల్యంలో ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత చక్కగా జరగలేదు. అంత ప్రమాణం లేదు, అంత స్టాండర్డ్స్ కూడా లేవు. యావరేజ్ స్టూడెంట్ 35-40 మార్కుల రేంజ్ పాస్ అవుతూ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. కాబట్టి కుటుంబం యొక్క సమస్యల ప్రభావం వల్ల నాలో మార్పు వచ్చింది. దగ్గర 12-13 సంవత్సరాల వయసులో ఈ కుటుంబమే వదిలి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ విధంగానే అందరినీ వదిలేసి కుటుంబాన్ని 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు వెళ్ళిపోయారు. కానీ అప్పుడు కూడా ఆధ్యాత్మిక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలకు పోవాలి, ఎక్కడో పోవాలంటే తలంపు కానీ ఆలోచన కానీ నాకు లేదు. ఇట్లా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ప్రయాణంలో మధ్యలో ఒక రైల్వే స్టేషన్ లో ఒక సాధువు కలిశాడు. ఆ సాధువుతో ప్రయాణం అయింది మొదలు. ఆకలితో ఉండి అప్పటికే అనేక రోజులు అన్నం లేకుండా ఆకలితో ఉంటే ఆ సాధువే నాకు అన్నం పెట్టి అతనే నన్ను తీసుకెళ్ళేసి ఎక్కడో ఆశ్రమంలో వదిలేశారు చిన్నతనం. ఆ ఊరు ఏదో, ఆ ప్లేస్ ఏదో కూడా నాకు తెలియదు. ఆ కొంచెం తర్వాత నాకు ఇండిపెండెంట్ గా అయిపోయాను. దగ్గర కొంచెం 15 సంవత్సరాల నుంచి నాకు హిమాలయ గురువులతోనే సంబంధాలు, వారితోనే జీవన విధానం. ఎడ్యుకేషన్ దెబ్బతినింది, చాలా బ్రేక్స్ పడ్డాయి, లేట్ ఎడ్యుకేషన్ అయింది. ఉద్యోగం కూడా చాలా లేట్ గా చేయడం అయింది. ఉద్యోగం కూడా సర్వీస్ చాలా షార్ట్ సర్వీస్, అంతా 18-19 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేశాను, అంటే ఎక్కువ చేయలేదు. అంటే ఎక్కువ కాలం అంతా నాకు ఇట్లా ప్రయాణాలకు, దేశాటనకి, ఆధ్యాత్మిక రంగంలోనే సరిపోయింది. తర్వాత కొద్దిగా కుదుట పడ్డ తర్వాత ఈ ఆలోచన విధంలో మారిపోయింది. ఆధ్యాత్మిక రంగంలో పూర్తిగా దిగిపోవాలా. కానీ హిమాలయ యోగులతో నాకు పరిచయం అయిన తర్వాత వారు నా గురించి చేసేటువంటి స్టడీస్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పేది ఏమిటంటే, నీకు హిమాలయలో జీవితకాలము నువ్వు ఇక్కడే ఉండడానికి వీల్లేదు, నీకు ఆ డెస్టినీ లేదు. కాబట్టి ఎప్పుడైనా మీరు సివిల్ లైఫ్కి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ మీకు మేము సాయంగా ఉంటాము, ట్రాన్స్లో మీకు కనిపిస్తూ ఉంటాము, సలహాలు ఇస్తూ ఉంటాము. నువ్వు చేయవలసిన కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి, ఇక్కడికంటే ఎక్కువ అక్కడే ఉన్నాయి. కాబట్టి నీ సివిల్ లైఫ్, నీ మామూలు సాధారణ జీవితానికి వెళ్ళిపోవాలా అన్నట్లుగానే వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగా అనేక కారణాల వల్ల నేను మళ్ళీ సివిల్ సొసైటీకి రావడం అయిపోయింది. కుటుంబము, సంసారము, సంపాదనలు ఇట్లా గట్టుకుంటూ వచ్చేసింది. మీకు మ్యారేజ్ ఇదంతా జరగటం అంతా తిరిగి వచ్చిన తర్వాత జరగటం అంతా జరిగింది. చాలా లేట్ గానే జరిగింది మ్యారేజ్ కూడా. తిరిగి వచ్చిన తర్వాతనే, ఆ మ్యారేజ్ తగిన తర్వాత కూడా మళ్ళీ మనకు బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబము, పోషణ, సంపాదన. ఇట్లా తాత్కాలికంగా అక్కడక్కడ
హోమ్ ట్యూషన్ కానివ్వండి, టెంపరీగా జాబ్ చేయడం కానీ, ఇట్లా చాలా కాలం నేను హైదరాబాద్లోనే కాలం గడిపాను. ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి ఎట్లా ప్రవేశించారు? తర్వాత హైదరాబాద్లో ఉండగానే నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, శ్రీకృష్ణదేవ యూనివర్సిటీ అనంతపూర్ అక్కడ అప్లై చేసుకున్నాను. రొటీన్ ప్రకారమే నాకు టెస్ట్ ఇంటర్వ్యూస్ జరిగి మెరిట్ ప్రాసెస్లోనే సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎస్కే యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత నాకు జీవితం ఒక నిలకడ ఏర్పడింది. సంపాదన నికరంగా మనకు సరిపోయిందని. దాంతో ఇంకా పరిశోధనలు కానివ్వండి, రచనలు కానివ్వండి, గ్రంథాలు చదవడం కానీ వీటి ఎక్కువ టైం దొరికింది. ఎక్కువ థింకింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి రైటింగ్ కూడా మొదలుపెట్టాను. ఎస్వి యూనివర్సిటీలో చేరిన తర్వాతనే రైటింగ్ మొదలు పెట్టారు? ముందు లేదు. ముందు లేదు. అండ్ అప్పుడున్నది నా అనుభవం, జ్ఞానం అంతా అట్లాగే నా మైండ్ ఉండింది, కానీ దాన్ని రిటర్న్ గా ఒక గ్రంథస్థ రూపంలో తీసుకురావాలంటే ఆలోచనలు, పరిస్థితులు, అవకాశాలు అప్పుడు నాకు దొరకలేదు. ఆ వాతావరణంలోనే లేను నేను. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రచించడం జరిగిందండి? ఇప్పుడు 18 పుస్తకాలు రాశాను. ఇంకో పుస్తకం ప్రాసెస్ లో ఉంది. టోటల్ 18 బుక్స్ ఐ హావ్ పబ్లిష్డ్. టోటల్లీ 18 బుక్స్. 18 బుక్స్. అయితే మీరు రాసిన దాంట్లో కుండలిని విద్య గురించి రాసిన పుస్తకం నాకు బాగా అట్రాక్ట్ చేయడం జరిగింది. దాని మీద మీ ఫోటో అదంతా చూసి చాలా యంగ్ స్టార్ లాగా జుట్టు స్టైలిష్ గా ఉంటారు. అది చూసేసి మీరు ఎవరో యంగ్ స్టార్ లాగా ఉన్నారు, చాలా రీసెర్చ్ చేస్తున్నారు అని అర్థమైంది. కానీ మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది అది మీరు హిమాలయాల్లో ఉన్నప్పుడు ఫోటో అనేసి. అయితే అసలు కుండలిని అంటే ఏంటి గురుగారు అసలుకి? ఈ సృష్టి ప్రారంభంలోనే, సృష్టి ఆదిందే ఈ పరబ్రహ్మ తత్వం నుంచి విడివడినటువంటి శక్తి, ఆ శక్తి అణుమాత్రం శక్తినే, ఆ అణువునే కుండలిని అంట. ఇది ప్రథమ అణువు, ప్రథమ కుండలిని, ఫస్ట్ కుండలిని లేదా ఆది కుండలిని అంటారు. దీన్ని శాశ్వత కుండలిని, పర్మనెంట్ కుండలిని అంటారు. అంటే సృష్టి విధానంలోనికి పరమాత్మ యొక్క శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా ఈ సృష్టి నిర్మాణం అంతా జరిగింది. అణువు ద్వారా, అణువులోనే సృష్టి అంతా జరిగింది. ఈ అణువు అనేది ఒక శక్తి. ఆ శక్తి ద్వారానే, ఆ కుండలి లోపలనే ఈ సృష్టిని, మానవ జన్మ కానీ సృష్టి నిర్మాణం కానీ మొత్తం దాంట్లోనే జరిగింది. ఈ అణువునే మనము యోగ శాస్త్రాల్లో కుండలిని అని పిలుస్తాం. దీని బ్రహ్మాణం అని, దైవకణం అని, దేవకణం అని, చైతన్యం అని, ఇంకా పోతే జీవశక్తి, ప్రాణశక్తి, తేజశక్తి అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. దీన్ని భుజంగి అని, శాంభవి అని, పరాశక్తి అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు పంటలు. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే పరమాత్మ యొక్క శక్తి సృష్టి విధానంలోకి ప్రవేశించి ఈ సృష్టిని జరిపినటువంటి శక్తినే కుండలిని అంటారు. అది ఒక అనురూపంలో ఉంటుంది కాబట్టి అనుకుండలిని అంటారు. సూక్ష్మాతి సూక్ష్మ అనురూపంలో ఉంటుంది శక్తి. ఇది ఎప్పుడు సృష్టి ప్రారంభ దశలో, అనాదిగా ఎప్పుడో, అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అని మన గ్రంథాలు చెప్తారు. అనాదిగా సృష్టి ప్రారంభంలోనే ఈ యొక్క శక్తి ఈ ఆవరణలోకి ప్రవేశించి సృష్టి నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. దాన్ని కుండలిని యోగ శాస్త్రంలో చెప్తారు. అంటే మన శరీరంలో ఒక అణుమాత్రంతో ఉంటుంది. అంటే మన తల్లి నుంచి మూలకణాలు ఏ విధంగా ఉంటాయో అలాగే సృష్టి నుంచి మూలకణమే కుండలిని అంటారు. కుండలిని దీన్ని అస్థూలమనను అని వేదములు చెప్తారు. అణువు కాదు, పరమాణువు కాదు, మధ్యలో ఉండేది అన్నట్లు అనమాట. అది ఎంత సూక్ష్మం చెప్పలేదు, కంటి మాత్రం కనపడదు, స్పర్శకు అందదు అని ఒక శక్తి. దాన్ని కుండలిని అని. కుండలినికి శక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాస్తవంగా మనం చెప్పినట్లయితే ఈ పరబ్రహ్మ తత్వమే శక్తి అని. పరబ్రహ్మ అంటే ఒక వ్యక్తి కానీ ఒక రూపం కానీ ఉండదు. అదొక శక్తి, ఒక ఎనర్జీ. ఈ సృష్టికి అంతా ఒక ఎనర్జీ పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మమే అరూపం, రూపం లేనిది, అవ్యక్తం, వ్యక్తం కానిది అనమాట. ఆ వ్యక్తం కానిదే పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మ ఏమిటి అంటే శక్తి, ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనము బ్రహ్మ అంటాం. కానీ బ్రహ్మ ఒక వ్యక్తి కాదు, రూపం కాదు, ఒక శక్తి, బ్రహ్మ పదార్థం అంట. ఒక కుండ ఉందనుకోండి, కుండ బ్రహ్మ అనుకోండి. కుండలో ఏముంది? పాలున్నాయి, పెరుగున్నాయి, అది శక్తి. కాబట్టి కుండలినికి శక్తి యొక్క ఆధారం ఉండాలి.
ఉమ్. అంటే ఆ శక్తికి పేరు పరబ్రహ్మతత్వము అంటే. అంటే ఆ పరబ్రహ్మ ఆధారభూతమైనది కుండల్ని, Yeah. ఆధారంలో నిక్షిప్తమైనది శక్తి. ఈ యొక్క శక్తి సపరేట్ అయ్యి అంటే శక్తి ఒక 100% తీసుకుంటే అందులో కొద్ది భాగం సృష్టి విధానంలోకి వచ్చింది. అదే ఆత్మశక్తి అంట. ఉమ్. కాబట్టి బ్రహ్మతత్వం ఏంటంటే ఆత్మశక్తితో నిండి ఉంది. ఉమ్. పరబ్రహ్మతత్వం ఏమంటే పరబ్రహ్మనే ఆత్మశక్తితో కూడినాడు. శివశక్తి అంటాం. ఉమ్. శివుడు శక్తితో కూడి ఉన్నాడు అని. ఉమ్. శివశక్తి అంటే శివపార్వతులు కాదు, శివుడు శక్తితో కూడి ఉన్నాడు అని. కాబట్టి శివుడు కూడాను శక్తి రూపమే. శక్తి లేకపోతే శివుని శరీరం కూడా శవమే. బ్రహ్మతత్వం కూడా అంతే. ఆ శక్తి బ్రహ్మ ఎవరు అంటే శివప్రాయ అంటారు కదా. కరెక్ట్, యువర్ కరెక్ట్. కాబట్టి ఆ కుండలి ఆత్మశక్తి పరబ్రహ్మతత్వం. ఉమ్. దానిలోంచి విడివడి కొద్దిగా బయటకు వచ్చినదే ఆత్మశక్తి. ఉమ్. అంటే 100%లో 10% సృష్టి విధానంలోకి ఆ శక్తి జొరబడి ఉమ్. ప్రవేశపెట్టడం జరిగింది. ఆ శక్తితోనే సృష్టి అంతా జరుగుతుంది. ఉమ్. శక్తి అంటే ఉమ్. శక్తి అంటే కొన్ని లక్షణాలు రూపాలు ఉంటాయి. ఉమ్. ఏంటి లక్షణాలు రూపాలు అంటే చైతన్యం. ఉమ్. కాబట్టి శక్తికి ఏముంటుందంటే చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే కదలిక. ఉమ్. ఆ అణువు యొక్క కదలికతోనే ఈ సృష్టి ప్రారంభమైంది. అందువరకు సృష్టి జరగలేదు. ఉమ్. పర్వేడ్ అణువు విస్తరించుకుంటూ పోయింది. విస్తరించుకుపోయి పెద్ద బ్రహ్మాండంగా తరలి అన్నము పిండము బ్రహ్మాండం వరకు విస్తరించింది అనమాట ఈ ఒకే అణువు. ఈ అణువులోనే సృష్టి అంతా జరిగింది. మానవ సృష్టి, జగత్ సృష్టి రెండు అందులోనే జరిగింది. ఇప్పుడున్న ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఒక కరోనా కణం ఇంతగా విస్తరించినట్టు అప్పుడు పరమాణు అణువుగా ఉన్నది ఇంతగా విస్తరించి సృష్టి ఏర్పరచుకుంది అంటారా? మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు సైన్స్ లో కూడా చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీని మీరు విని ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటే సృష్టి అంతా ఒక అణువు యొక్క విస్ఫోటంతోనే సృష్టి జరిగింది అని. ఆ అణువు యొక్క విస్ఫోటం చేస్తున్నారు సైంటిస్ట్. భూమిలో కొన్ని వందల కిలోమీటర్లో గుంత తవ్వేసి అక్కడ అణు విస్ఫోటం ఎలా జరిగింది, ఈ సృష్టి ఎలా జరిగింది అని రీసెర్చ్ జరుగుతాం. అది బ్లాక్ హోల్, వైట్ హోల్ దాని థియరీ మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది కదా. కరెక్ట్. కాబట్టి అది దాని మూలం కుండలినియే. అంటే వాళ్ళ భాష బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సైంటిఫిక్ టర్మినాలజీ ఉపయోగ రీసెర్చ్ చేస్తున్నారు, కానీ మూలం కుండలినియే. సృష్టి కింద మూలం అణువే. శక్తి గురించే కదా వాళ్ళు డీల్ చేసేది. న్యూక్లియర్ ఎనర్జీ అన్నా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నా, ఏ ఎనర్జీ అన్నా కానీ శక్తే కదా. ఆ శక్తి ఒక అణువులో నుంచే ఉద్భవిస్తుంది అనే దానికి ఉంటుంది కదా. వేదాలలో ఉండేది కూడా అనుసిద్ధాంతమే. మన ఫిజికల్ సైన్స్ లో ఉండేది కూడా అనుసిద్ధాంతమే. ఆటం అణు నుంచే సృష్టి అంతా జరిగింది అని. దాన్ని మనం యోగ పరిభాషలో దాన్ని కుండలి అని పేరు పెట్టారు. అణువే ఆటం. ఆటం అని. ఇప్పుడు ఈ కుండల్ని తీసుకొచ్చి మానవుడి యొక్క శరీరంలో పెట్టడానికి ఆవశ్యకత ఏంటి? ఇక్కడ మంచి ప్రశ్న. అంటే ముందు మనము ఈ శరీర తత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక శరీరం జడమైంది. అంటే ఈ శరీరం తనకంతా తాను పని చేసుకోలేదు. ఇంకొక శక్తి యొక్క అవసరం, ఇంకొకరి యొక్క సహాయం అవసరం అనమాట. ఇది కదిలి పని చేయాలంటే ఈ జడధర్మములు గల జడ పదార్థంలతో తయారైనటువంటిదే ఈ శరీరం. ఈ శరీరం కదలాలి, పని చేయాలి, కర్తవ్యాలు నిర్వహించాలంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఈ అణువు కుండలిని శక్తి. అంటే ఈ శరీరంలో చాలా అణువులు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి, అనేక భాగాల్లో అనేక శక్తులు ఉన్నాయి. శక్తులకంతా ఆది దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని నిర్వహణ చేస్తూ ఉంటారు. అందులో కుండలిని అనే ఒక శక్తి. కుండలి శక్తి, చక్రాలు, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ఇట్లా రకరకాల శక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నీ కలిసి మొత్తము ఈ శరీరాన్ని పరిపాలన చేస్తూ నిర్వహిస్తాము. అందులో కుండలిని శక్తి ఒకటి. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినటువంటి మానవుని చరిత్ర అంతా ఆ కుండలిలోనే ఉంటుంది. గడిచిపోయిన జన్మలు, ప్రస్తుత జన్మ, ఇంకా రాబోయే జన్మలు, ఈ జన్మల యొక్క రహస్యాలు, చరిత్రలు, దేవరహస్యాలు, ఈ రహస్యాలన్నీ ఆ కుండలిలోనే నిశ్చితమై ఉంటాయి. ఎవరైతే ఆ జ్ఞానం సంపాదిస్తారో వాడు పెద్ద పరబ్రహ్మతో సమానం. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ లో కంప్యూటర్ మొత్తం ఆపరేట్ చేసే ఒక సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే కంప్యూటర్ కి ఓఎస్ లేకపోతే కంప్యూటర్ లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఒక ఆపరేటింగ్ సిస్టమే కుండల్ని అనుకోవచ్చా? శరీరానికి ఆపరేటింగ్ సిస్టమే కుండల్ని అనుకోవచ్చా? చిప్ ఉంది కదా, చిప్ చూసారా కంప్యూటర్ లో? చిప్ కుండలినియే.
ఆ చిప్ లేకపోతే కంప్యూటర్ సిస్టమే పనిచేయదు. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే పనిచేయదు. మొత్తం ఆపరేటింగ్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఆపరేటింగ్ ఇది మొత్తం కూడా వచ్చేసి మనకి ఈ యొక్క కుండలినిలోనే ఉందనుకుంటా. అంటే కంప్యూటర్ కి కూడా కుండలిని ఉంది, అదే ఆపరేటింగ్ సిస్టమ్, చిప్ శక్తి. ఆ శక్తితో కంప్యూటర్ పనిచేస్తుంది, అట్లే శరీరం కూడా ఆ శక్తితోనే పనిచేస్తుంది. అందుకే చాలా మంది ఈ కుండలిని యోగాభ్యాసం చేయాలి, చేసి దాంట్లోనే రహస్యాలు తెలుసుకొని ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా కొద్దిమంది మన గత జన్మ ఏంటి, రాబోయే జన్మలు ఏంటి అని కనుక్కోవాలనేటువంటి విషయంతో ఆసక్తితో కొద్దిమంది కుండలిని సాధన చేస్తారు. కానీ యాక్చువల్ గా కుండలిని సాధన కానీ అభ్యాసం కానీ, ఎందుకంటే ముందు ఇంగ్లీష్ లో చెప్తాను, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కుండలిని యోగా ఈజ్ టు రియలైజ్ ది గాడ్ విత్ ఇన్ ది బాడీ త్రూ ది విజ్డమ్ రివీల్డ్ బై ది కుండలిని. దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్ట్. అంటే కుండలిని ఇచ్చేటువంటి జ్ఞానము, విజ్డమ్ జ్ఞానంతో మనం మన శరీరంలో ఉన్నటువంటి భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అని అర్థం. మనలో ఉన్న భగవంతుడిని మనం రియలైజ్ కావడానికి కుండలిని శక్తి ఉంటే చాలా మంచిది అంటారు. ఆ శక్తి ద్వారానే మనం పొందాలి, లేదా నేరుగా పరమాత్మ తత్వం శరీరంలో ఎక్కడ ఉందో మనకు అర్థం కాదు. మనకు ఆ విజ్డమ్ లేదు, ఆ జ్ఞానం, ఆ ప్రజ్ఞ మనకు లేదు. ఆ ప్రజ్ఞ మనకు కుండలిని అందిస్తుంది. ఆ కుండలిని ద్వారా మనము యూ కెన్ రియలైజ్ ది గాడ్. అంతే కదండి, చాలా మందికి మనం స్వీట్ అంటే తెలియదు. ఆ స్వీట్ అనేది నాలుక మీద టచ్ అయినోడికే ఇష్టం ఉంటుంది అనేది చెప్పగలుగుతారు. తీయగా ఉంది అని, తీపి అని చెప్పినా, చేదు అని చెప్పినా, అది నాలుక తగలనంత వరకు ఏది అనేది అర్థం కాదు, ఇది తీయగా ఉంటుంది అనేది. అది మనలో కుండలిని అనేది అవేకెనింగ్ అయినప్పుడు పరమాత్మ తత్వం అనేది మనకు అర్థమవుతుంది. అయితే స్వామి, ఈ కుండలిని అనేది కొంతమంది చాలా రకాలుగా ఉందంటారు, చాలా తత్వాలుగా ఉందంటారు. అసలుకి ఇది రకరకాలుగా ఉందా, లేకపోతే అంతా కుండలిని ఒకటేనా అనేది నా సందేహం. ఈ జగత్ కుండలిని మొత్తం సృష్టికంత సంబంధించిన కుండలిని మహాకుండలిని అంటారు. జీవుని నడిపించేటువంటి శక్తిని కుండలిని శక్తి అంటారు. కుండలిని శక్తి అది కుండలిని. అయితే ఈ కుండలిని మళ్ళీ డివైడ్ అయ్యి 3 రకాలుగా విభజింపబడింది అనమాట. ఒకటి ఫిజికల్ కుండలిని. ఫిజికల్ అంటే మన మానవ శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తి. రెండవది ఎర్త్ కుండలిని, అంటే ఈ భూమికి కూడా ఒక ప్రజ్ఞ, ఒక కుండలిని ఉంటుంది. తర్వాత ఈ కాస్మాక్ అంతా కలిసి, ఈ జగత్కి అంతా కలిసి ఒక కుండలిని ఉంటుంది. ఇట్లా 3 రకాలుగా 3 కుండలినీలు ఉంటాయి. అంతేకాకుండా మన శరీరంలో ఒకే కుండలిని మళ్ళీ 3 రకాలుగా ఉండి 3 రూపాలు దాల్చి శరీరాన్ని నడుపుతుంది. ఒకటి అదో కుండలిని అంటే మూలస్థానంలో ఉండేది, అదో కుండలిని, బుద్ధో కుండలిని, మధ్య కుండలిని, బుద్ధికి లెవెల్ అన్నమాట, అనాహతలో ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. అదో కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. ఈ 3 విధాలుగా ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. వీటికి అన్నిటి కనెక్షన్ ఉంటుంది. శరీరం లోపల ఉంటుంది కుండలిని, శరీరానికి బాహ్యంగా ఉంటుంది. శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి కుండలిని శక్తి ఎర్త్ కుండలినితో సంబంధం ఉంటుంది. ఈ ఎర్త్ కుండలిని శక్తి కాస్మిక్ కుండలినితో సంబంధం ఉంటుంది. కాస్మిక్ కుండలినే పరమాత్మ యొక్క శక్తి, అఖండ శక్తి, జగత్ శక్తి. ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు ఎర్త్ కుండలిని డైమెన్షన్ చేంజింగ్ ప్రాసెస్ అంటారు. 3D 4D డైమెన్షన్స్ పరివర్తన జరుగుతుంది అంటుంటారు, స్టడీ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి హ్యూమన్ బాడీలో ఇప్పుడు మీరు 3 లెవెల్స్ లో ఉందన్నారు కదా, దీనికి 3 గంధులకి, బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగ్రంథికి ఉన్న సంబంధం ఏంటి? దాని వాటి రూపాలే అండి ఇవి. గ్రంథి అంటే ఒక గ్లాండ్స్ అనమాట, గ్లాండ్ రూపంలో ఉండేటువంటి వేరియస్ ప్లేసెస్ అనమాట. చక్రాల్లో మన అధిదేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, అవన్నీ అధిదేవతలకు సంబంధించిన గ్రంథి రూపంలో ఉంటుంది. వాళ్ళకి దేవతలు రూపాలు కాదు, గ్రంథి గ్లాండ్ రూపంలో ఉంటాయి. ఆ గ్లాండ్ కూడా మనం ఛేదించుకోవాలి. త్రిగంధి భేదనం జరిగినప్పుడే కుండలిని అవేకనింగ్ జరుగుతుంది అంటారు. దానికి ఈ 3 రకాల మీరు చెప్పిన కుండలినికి ఇంచుమించు పోలిక అదే అని అంటారు. పోలికలు అదే, కరెక్ట్. వాటిని కూడా మనం అధిగమించాలి, వాటిని కూడా సాధించుకుంటూ ఆ గ్లాండ్ అధిగమించుకుంటూ క్రాస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకే కుండలి వల్ల ఏం చేస్తుందంటే 100 రకాల కుండలినిగా తయారవుతుంది అన్నమాట శరీరం లోపల. ఒకే కుండలిని మేజర్ కుండలిని అంట. ఈ 100 కుండలినీస్ ఉన్నాయి చూసారండి, ఈ మైనర్ కుండలినీస్. అంటే కుండలిని తను తీసుకున్నటువంటి ప్రాణవాయువు
బాహ్య ప్రపంచం నుంచి శరీరంతో పంపిణీ చేయడానికి ఈ పంపిణీ శరీరంలో ఉన్నటువంటి 100 భాగాల ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి కుండలిని కూడా 100 సెంటర్స్ లో ఉండి ఆ సెంటర్స్ ద్వారా ప్రాణవాయువుని తీసుకొని మొత్తం బాడీకి అంతా సరఫరా చేస్తుంది. కాబట్టి ప్రాణ శక్తిని సరఫరా చేసేటువంటి ఒక రిలే స్టేషన్ మాదిరి ఈ 100 కుండలిని స్టార్ట్ చేస్తుంది. నాకు ఎక్కడో చదివానండి, ఈ యొక్క 100 జంక్షన్ పాయింట్స్ మనకి ఉంటాయి, 100 108 దానికి అష్టోత్తరాలు ఇవన్నీ 108 గా పెట్టడం జరిగింది అంటారు. దానిపైన మీ కామెంట్? ఉండొచ్చింది. అది 108 జనరల్ గా సంఖ్యతో కూడింది. ఈ నక్షత్రాలు గ్రహాలు వాటితో సాంఖ్యగా తీసుకొని వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్ 108 అనేటువంటి మ్యాచ్ పెట్టారు. కానీ అది కూడా మన శరీరంలో ఉండే తత్వాలకి సంబంధం ఉంది. ఎందుకంటే ఇన్నర్ స్ట్రక్చర్ అంతా అవుటర్ స్ట్రక్చర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్నర్ అబ్జర్వేషన్ ఆఫ్ అవుటర్ వర్కింగ్ ఏ కుండలిని, అవుటర్ బాహ్యంలో ఏమున్నాయో అవన్నీ శరీరం లోపల కూడా ఉంటాయి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా. అంతర్ముఖము బహిర్ముఖము ఏదైతే ఉంటుందో అండాండంలో ఉన్నది పిండాండంలో ఉంటుంది అంటారు. పిండాండం. అయితే స్వామి, ఈ యొక్క కుండలినికి ఆత్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ ప్రశ్న చాలా మందికి కూడా అనుమానం ఉంది. ఎంతమంది నాకు ఫోన్ కూడా చేస్తుంటారు, నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. దీన్ని సూక్ష్మంగా చెప్తాను చూడండి. కొద్దిమంది అంటారు నేను ఆత్మయోగం చేస్తున్నాను, ఆత్మ సాధన చేస్తున్నాను అని అంటారు. ఎందుకు ఆత్మధ్యానం చేస్తున్నారని మనం తిరిగి అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, నేను కుండలిని జాగృతం చేయాలి, కుండలిని చాలనం చేయాలి, కాబట్టి ఆత్మయోగం చేస్తే నా కుండలిని చాలనం అవుతుంది అని వాళ్ళు ఆత్మ. ఇంకొక వర్గం ఏం చెప్తుందంటే, మేము కుండలిని యోగం చేస్తున్నాము అంటారు. అది ఎందుకంటే ఆత్మ సాక్షాత్తం కొరకు, ఆత్మను పొందడానికి కుండలిని యోగం చేస్తున్నాము అంటారు. కాబట్టి ఇట్లా ఆత్మకోగ యోగము, కుండలినికి ఒక యోగము అంటూ రకరకాల యోగాలు ఉండవు. ఒకటే యోగము, ఈ సృష్టిలోని శక్తి ఒకటే, ఈ విశ్వం అంతా ఒకటే, ఈ విశ్వంలోని దైవశక్తి ఒకటే, విశ్వం అంతా ఒకే శక్తితో కూడింది, అదే చైతన్యం. కాబట్టి ఈ రకరకాల పేర్లన్నీ వచ్చేసి సాధకులు కొద్దిగా కన్ఫ్యూజన్ చేస్తుంది. చాలా మంది తిక్కమకు కూడా గురవుతున్నారు. ఇవన్నీ వేరు పదాలే కానీ యాక్చువల్గా వేరే సాధనలు కావు, అన్ని సాధనా క్రియాలు కూడా లేవు. ఇప్పుడు ఎందుకు ఈ పేర్లు వచ్చినాయి, ఈ సాధనలు వచ్చినాయంటే నేను చెప్తాను చూడండి. వేదాలలో పరబ్రహ్మ అంటారు, ఆ పరబ్రహ్మ తత్వమే కుండలిని. అంటే కుండలిని పరబ్రహ్మ రెండు ఒకటే. ఎందుకు? ఆ పరబ్రహ్మ యొక్క శక్తి, పరబ్రహ్మ ఒక శక్తి, ఆ శక్తి రూపమే కుండలి, అఖండ శక్తి అనమాట. అంటే పరబ్రహ్మ అంటే ఒక పెద్ద అగ్నిగుండం అన్నమాట, ఒక తేజస్సు కాంతిపుంజం అన్నమాట. ఆ అగ్నిగుండంలో చూసిన రేణువులే, పరమాణువులే, అగ్ని రేణువులే ఈ కుండలిని. అవి జీవాత్మలుగా తయారవుతాయి. కాబట్టి వేదాలలో ఈ కుండలిని పరబ్రహ్మ అని అంటారు. ఇదే కుండలిని ఉపనిషత్తుల్లో ఆత్మ అంటాం. కాబట్టి ఆత్మ కుండలిని ఒకటే. ఎందుకంటే ఆత్మ బ్రహ్మ ఒకటే కాబట్టి దాని యొక్క రూపమే కుండలిని కాబట్టి కుండలిని ఆత్మ కూడా ఒకటే. కానీ ఉపనిషత్తులో దాన్ని మనము ఆత్మ అంటాం. తర్వాత సాంఖ్య యోగులు ఉన్నారు. కపిల మహర్షి, కన్వ మహర్షి, వీళ్ళంతా పురాతనమైనటువంటి యోగులు. వాళ్ళు దీనిపైన బాగా సాధన చేశారు, పరిశోధనలు కూడా చేశారు, శరీరాన్ని బాగా అన్వేషణ చేశారు, అంతరంగికంగా అన్వేషణ చేశారు. వాళ్ళు సాంఖ్యయోగులు అంటారు. వాళ్ళు దీనికి ఏమంటారంటే, దీనికి మూల ప్రకృతి అంటే, కుండలి అంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే మాయ, ఆది మాయ. ఆది మాయనే కుండలిని. ఎందుకంటే పరబ్రహ్మము మాయలో గర్భితమై ఉన్నాడు, మాయలో కప్పబడి ఉన్నాడు. పరబ్రహ్మతత్వం ఎవరో ఇంతవరకు తెలియదు, మాయతో ఆవరించి ఉంది. అందుకే వాళ్ళు దీన్ని ఏమంటారంటే మూల ప్రకృతి అంటారు. రాజయోగులు దీన్ని కుండలిని అని పిలుస్తారు. తంత్రయోగులు దీన్ని పరాశక్తి అని పిలుస్తారు. తర్వాత తార్కికులు తర్కము విమర్శన చేసేవాళ్ళు, వీళ్ళు దీన్ని ఎప్పుడు తర్కం చేస్తుంటారు. కుండలి ఏంది, ఎందుకుంది, ఆత్మ ఉంది కదా, జీవుడు ఉన్నాడు కదా, పరమాత్మ ఉన్నాడు కదా, కుండలి ఏంది, ఇది ఎక్కడుంది, నేను ఫంక్షన్ చేయటని ఎప్పుడు తర్కం చేస్తుంది. తర్క సాధకులు. ఇంకా మరి కొద్దిమంది శూన్యవాదులు, అంటే కుండలి అంటే శూన్యము అని ఆ శూన్య భావనతో చేస్తుంటారు. వాస్తవంగా చెప్పినట్లయితే కరెక్ట్ గా యోగం చేసే వాళ్ళు బాగే. ఎందుకంటే కుండలి అంటే శూన్యం, అది ఏదో మీకు మళ్ళీ చెప్తాను వస్తుంది. అంటే శూన్యం, కుండలి అంటే శూన్యం అనమాట. వాళ్ళు శూన్య యోగులు, శూన్య సాధకులు అని పిలుస్తారు.
ఇంకా కొద్దిమంది కర్మయోగులు ఉంటారు. వీళ్ళు కర్మలు చేస్తుంటారు ఈ కుండలిని ఆధారంగా, కుండలిని ధ్యేయంగా పెట్టి. ఇంకా మరి కొంతమంది భక్తాదులు, ఓ కుండలిని ఒక శక్తి, ఓ దేవత, కాళీ శక్తి, లలితాదేవి అని శక్తిగా పూజిస్తూ ఉంటారు. ఇట్లా అనేక రకాలుగా ఉంటారు. కాబట్టి ఇన్ని యోగాలు, ఇన్ని సాధనలు ఇంత ఉండదన్నమాట. ఇన్ని వేరు వేరు పేర్లు, వేరు వేరు గ్రంథాలలో, వేరు వేరు శాస్త్రాలలో దాని వేరు వేరు పేర్లు పెట్టారు. కానీ ఉండేదంతా ఒకటే శక్తి, పరబ్రహ్మ శక్తి. దాని యొక్క రూపమే అణువు, ఆ అనురూపమే కుండలి. అదే ప్రథమ కుండలిని, ఆది కుండలిని, శాశ్వత కుండలిని అంట. ఈ సృష్టి అది శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి ఈ భేదాలు ఇవి, అంతకంటే ఏమీ లేదు. ఈ భేదాలన్నీ ఒట్టి పదాలు, భాష టర్మినాలజీ, భాషా పారిభాషిక దోష పదాలే ఇవన్నీ. ఇప్పుడు చూడండి, జగ్గి వాసుదేవ్ గారు శాంభవి ముద్ర పేరుతో కుండలిని చెప్తున్నారు. అలాగే రవిశంకర్ గురుదాస్ గారు సుదర్శన క్రియ పేరుతో కుండలిని సాధనే ఉంటుంది. కొంతమంది తాంత్రికులు కుండలిని అభ్యాసము, కుండలిని టీచింగ్స్ అని పెడుతున్నారు. కొంతమంది శక్తిపాతం అని పెడుతున్నారు. ఇవన్నీ ఒకటే కదండి? వీళ్ళు పేర్లు మాత్రం వేరు వేరుగానే ఉన్నాయి కదండి. కావాల్సింది మాత్రం సాధనా విధానంలో ఉన్నటువంటి ప్రక్రియ అవసరం. సాధన విధానం ప్రక్రియ ఏంటి? ఏ పేరు పెట్టుకున్నా సరే నీ సాధనలో జరగవలసింది ఏంటంటే ఆ కుండలిని శక్తికి ఈ పరమాత్మ శక్తి కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్ సంబంధించినటువంటి సాధనా విధానం ఉంటే అది ఏ పేరుతో పిలిచినా కూడా ఒకటే, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు పేర్లు చెప్పాను, ఈ పేర్లు నేమ్స్ అన్ని ఉన్నాయి. కానీ సాధనా విధానం నువ్వు చేయవలసిన క్రియ ఏంటి? ఆ కుండలిని యాక్టివేట్ చేయడానికి అంటే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి పేర్లు ఏదైనా పెట్టి కూడా కూర్చొని కళ్ళు మూసుకొని కుండలిని సాధన అంటే ఇంకా సరిపోదు. క్రియా విధానం ఏంటి? హౌ టు యాక్టివేట్ ఏంటి? దాంట్లో ఏ స్టెప్స్ ఉంటాయి? క్రియాశీలత ఏంటి అని సైంటిఫిక్ గా చెప్పాలి. యోగ జ్ఞానం కూడాను సైన్సే. కాబట్టి ఒక యోగి ఇంకొక యోగికి సైంటిఫిక్ గా నువ్వు ప్రూవ్ చేసి చెప్పాలి. అట్లా మీ సైంటిఫిక్ ప్రాసెస్ లో ఉన్నారు. అయితే ఇహశక్తి, పరాశక్తి అంటారు కదా. ఇహ అంటే శరీరంలో ఉండే కుండలిని అంటారా? పరాశక్తి అంటే పరాకుండలిని అంటారా? ఈ మూడు వ్యవస్థలండి. అంతర్లోకము, ఇహలోకము, పరలోకం. అంతర్లోకం అంటే మన శరీరం ఉండేటువంటి లోకం. ఇహలోకం అంటే భూలోకం. మన ఇది జీవులు రాకపోకలకు సంబంధించినటువంటి నివాస స్థలం అన్నమాట. మాయతో కూడి ఉంటుంది. ఇందులో జన్మరణాలు ఉంటాయి. తర్వాత ప్రకృతితో కూడి ఉంటుంది. పర అన్నది పరబ్రహ్మ తత్వము లేదా పరలోకము, ఇతర లోకాలకు సంబంధించింది. ఈ మూడు శక్తులతో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మన అంతర్లోకము శరీరానికి సంబంధించింది. ఇందులోనే ఉండేది అంతరాత్మ, అంతర్యామి అని అంటూ ఉంటాం. ఆ అంతర్యామినే మన కుండలిని శక్తి. ఏమనేది ఈ ఎత్తుకు సంబంధించింది, భూలోకానికి సంబంధించింది. పరా అనేది. ఓకే ఓకే. అయితే స్వామి, మనకి ఈ యొక్క కుండలిని ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఈ యొక్క సాధనా విధానాలు డిఫరెంట్ గా ఉన్నాయన్నారు కదా. దీన్ని ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకున్నాం కదా. దీన్ని ఏమన్నా సైంటిఫికల్ గా, బయాలజీ ప్రకారం ఏమన్నా చెప్పగలరా కొద్దిగా? ఈ ప్రకారంగా సైంటిఫిక్ మనం చెప్పాలన్నా, ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే అది సిస్టమాటిక్ బాడీ, ఓ పద్ధతితో, సైంటిఫిక్ మెథడాలజీతో రీసెర్చ్ చేసి నిరూపణ చేసి ప్రూఫ్స్ ఇవ్వాలి. కాబట్టి అంత లెవెల్లో సాధన చేసి ఫలితాలను చూపించేటువంటి యోగులు ఈ కాలంలో ఎక్కడ కనపడలేదు. బహుశా గత యుగాల్లో ఉన్నారు కూడా, సాధించారు, వాళ్ళు పుస్తకాలు రాశారు. కానీ ఈ రోజుల్లో ఈ లోకంలో అంత శక్తి, ఆ కల్చరు, ఋషి సాంప్రదాయం ఉంటుంది డెడికేట్ చేసి దానిపైన పరిశోధన చేసి ఫలితాలు బయటకు తెచ్చిన వాళ్ళు ఇంతవరకు కనపడలేదు. అది ఉంటే ఎక్కడైనా నిగూఢం ఉండొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ దేమ్, కానీ బయటకు రాలేదు. అయితే స్వామి, ఈ కుండలిని రహస్యాలు ఏంటి? అసలు కుండలినిలో దాగున్నటువంటి రహస్యాలు ఏంటి? ఈ రహస్యాలు మనం ముందు తెలుసుకోవాలంటే కుండలిని మనం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి. కుండలిని ఏర్పడిన తర్వాత ఆ కుండలి లోపల ఏముండే మనకు తెలుస్తుంది. చూడండి, దీనికి ముందు కుండలిని ఎలా ఏర్పడిందో చెప్తాను. బిందువులోని ఖాళీ స్థలాన్ని, ఎంటీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే కుండలిని శక్తి అంటారు. ఇక్కడ మనం రెండు పదాలు అర్థం చేసుకోవాలి. ఒకటి బిందువు, ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ స్థలం ఏది, బిందువు ఏది, ఈ రెండింటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బిందువు అంటే పురుషుల్లో తయారైనటువంటి శుక్లము, వీర్యము, స్త్రీ శరీరంలో తయారైనటువంటి శోణితము,
రక్తము, ఈ మూడు కలుస్తాయి. ఉమ్, కలిసి ఒక బిందువుగా ఏర్పడుతుంది, ఒక పదార్థంగా ఏర్పడుతుంది. ఉమ్, అదే బిందువు. ఉమ్, ఈ బిందువులో పదార్థం ఉంటుంది. ఉమ్, తర్వాత ఈ శిశురూప నిర్మాణానికి, శిశువు పెరగడానికి, శిశురూప నిర్మాణానికి ఆ బిందువులు అనేటువంటి కొంత పదార్థం ఖర్చు అయిపోతుంది. ఉమ్, ఈ జీవి తినేస్తాడు, ఉమ్, కొంత పదార్థం ఖర్చు అయిపోతుంది. ఉమ్, ఎంతో కొంత 10%, 20%, 50% పదార్థం ఖర్చు అయిపోతుంది. ఉమ్, ఎంత ఖర్చు అయిపోయిందో ఆ ప్రదేశంలో ఖాళీ ఏర్పడుతుంది, ఉమ్, శూన్యత్వం ఏర్పడుతుంది, గాలి మాత్రం ఉంటుంది. ఉమ్, ఆ ఖాళీ ప్రదేశాన్ని మనము కుండలిని శక్తి అంటాం. ఉమ్, ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక బీజం ఉంది, బీజం అంకురించింది. అంకురించిన తర్వాత అంటే మొదలు వచ్చింది అనమాట. అంకురం అంటే తెలుసు కదా, మొలకెత్తడం. మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత చూడండి, ఆ విత్తనాన్ని ఇంకా మొలకకు తోలుకొని ఉంటుంది. దాన్ని ఒత్తి చూడండి, ఖాళీ ప్రదేశం మెత్తగా ఉంటుంది. ఉమ్, దానిలో పదార్థం ఉండింది. ఆ పదార్థం ఎలా పోయింది? ఆ మొలకకు పోయింది అనమాట. ఉమ్, అలాగనే శిశువు తయారు చేయడానికి శిశువు సూక్ష్మ రూపంలో ఉంటుంది అనమాట. ఆ దశలో ఆ శిశువు కూడా కొద్ది పదార్థం అవసరం. ఉమ్, ఈ బిందువులో ఉండే పదార్థం శిశువు తినేస్తుంది, కొంత ఖర్చు అయిపోతుంది. అదే ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశమే కుండలిని శక్తి. ఉమ్, అంటే ఇంకా మీకు విడమర్చి చెప్పాలంటే, ఆది శక్తులు విడివడినటువంటి ప్రదేశం అదే. ఆది శక్తి రెండు కలిసి ఉన్నారు. ఆది అంటే ఆది బ్రహ్మ, ఉమ్, శక్తి అంటే ఆది బ్రహ్మలో ఉన్న శక్తి అని. ఉమ్, ఆది బ్రహ్మ అంటే శక్తి రూపమే. ఈ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు ఉమ్, సృష్టి నిర్మాణ సమయంలోనే. సృష్టి ఆది అందే. ఉమ్, అదేంటి ఆ ఒప్పందము? సృష్టి నిర్మాణం జరగబోతుంది అని ఒక సంకల్పం చేశాడు పరమాత్మ. ఉమ్, మానవ సృష్టి జరగాలి. ఉమ్, సృష్టి జరగాలండి మానవ సృష్టికి ఈ భౌతిక శరీరంలో ఒక శక్తి ఉంది. ఉమ్, ఒక శక్తిని ఏర్పాటు చేయాలి. ఎలా ఏర్పాటు చేయాలి? అప్పుడు ఈ ఆది బ్రహ్మ శక్తితో ఒక ఒప్పందానికి వచ్చారు. ఏంటి ఆ ఒప్పందం? శక్తి వచ్చేసి ఇహలోకానికి మానవ శరీరం లోపల ఉండాలి. ఆది వచ్చేసి ఆది బ్రహ్మ తన లోపలనే ఉండిపోతాడు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఉండేది ఓన్లీ శక్తి మాత్రమే. ఆ ఫుల్ శక్తి ఇంకా పరబ్రహ్మతత్వం బయటనే ఉంది. కొద్ది శక్తి మాత్రమే భూలోకంలోకి మన శరీరంలో ఉంది. దాన్నే కుండలిని శక్తి అని. ఉమ్, ఆ విధంగా శక్తి మాత్రమే మన శరీరంలో ఉందో అదే కుండలిని శక్తి. ఉమ్, జీవుని పరిపాలన చేసే శక్తి ఆ కుండలిని శక్తి. శక్తి లేకపోతే శరీరం నడవదు, ఏది నడవదు. పెట్రోల్ లేకపోతే స్కూటర్ కూడా నడవదు, ఉమ్, కరెంట్ లేకపోతే బల్బ్ కూడా నడవదు. ఉమ్, అట్లాగే ఈ శరీరం నడవడానికి, ఈ జడ శరీరం నడవడానికి శక్తి కావాలి. ఉమ్, కాబట్టి ఆ బ్రహ్మతత్వంలో ఉండేటువంటి శక్తి బయటికి వచ్చి శరీరంలోకి ప్రవేశించింది. ఉమ్, అక్కడ వచ్చేసి ఆది విడిపోతుంది, శక్తి మాత్రం ఇక్కడే ఉంటుంది. సృష్టి విధానం నడపనేకి, ఉమ్, మానవ రూపాన్ని నడపనేకి శక్తి ఇక్కడ ఇహలోకంలోనే ఉండిపోతుంది. అదే కుండలిని శక్తి. ఉమ్, ఇది పరమ రహస్యమైనటువంటి ఒప్పందం అనమాట, ఆదికి శక్తికి. ఈ రహస్యం గురించి ఎవరికి తెలియదు. ఉమ్, ఈ రహస్యం బయట ఎవరికి తెలియకూడదు అని కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందం. ఉమ్, ఎంత పెద్ద పెద్ద ఋషి అయినా సరే తప్ప చేసి ఈ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సరే శక్తి గాని ఆది గాని తమ రహస్యాలను రివీల్ చేయకూడదు. అది వాళ్ళ అగ్రిమెంట్. సృష్టి ఆదిలో ఒప్పందం. అంటే ఒక బీజం అనేది ఉద్భవించినప్పుడు ఆ ఉద్భవించడానికి కావలసినటువంటి ఒక ఎనర్జీ ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఎనర్జీలో ఉన్నటువంటి ఎంటీనెస్ అంటే మన యూనివర్స్ లో ఉండే ఆకాశతత్వం అనుకోవచ్చు. ఆకాశమే ఎంటీ ఆకాశం. ఆకాశము ఎనర్జీ రెండు కలిసి ఉన్నప్పుడు దాని ద్వారా జరిగేటటువంటి విస్ఫోటనం, యోగి విస్ఫోటనం చేయగలిగితే యోగి అవుతాడు, విస్ఫోటనం చేయలేకపోతే మానవుడిగానే జీవనం సాగిస్తాడు. మరియు అజ్ఞానంలో మనం తెలియకుండా, అంటే సృష్టి జ్ఞానము భగవంతుడి జ్ఞానం తత్వం తెలియకుండా మూర్ఖులుగా ఉండిపోతాం, అజ్ఞానులుగా. ఈ రంగంలోకి వచ్చిన వాడు ఆ రహస్యం తెలుసుకుంటాడు. కాబట్టి కుండలిని శక్తి జడతత్వాలు, జడధర్మాలు గల శరీరము కుండలిని శక్తి సంయోగంతోనే ఈ శరీరం నడుస్తుంది. ఎప్పుడైతే శక్తి విడిపోతుందో మళ్ళీ ఈ శరీరము జడ శరీరం అయిపోతుంది, పీనుగా అయిపోతుంది, పీనుగ శరీరంగా అయిపోతుంది. అది ఉన్నంత వరకు ఇది యాక్టివ్ గా ఉంటుంది. అది విడిపోతే మళ్ళీ జడమే. ఇప్పుడు కుండలిని అనేది ఒక శుక్రకణం రజస్సు నుంచి తయారైంది. మళ్ళీ ఇది ఒక శరీరాన్ని ఏర్పరచుకొని మళ్ళీ దాంట్లో కూడా స్త్రీ అయితే రజోశక్తిగాను, పురుషుడైతే శుక్రశక్తిగాను ఉంటుంది. ఈ యొక్క ఒరిజినల్ కుండలినికి ఈ యొక్క శుక్ర బిందువుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? శుక్ల బిందువు అంటే శుక్ల బిందు నిర్మాణం అన్నమాట.
శుక్లం అంటే వీర్యం. ఉమ్, ఈ వీర్యం ఎలా తయారవుతుంది? అది పదార్థం, ఉమ్, ఇది భౌతికం. ఈ భౌతికానికి ఆత్మశక్తి, కుండలిని శక్తి సంయోగం జరగాలి. పదార్థము శక్తి రెండు సంయోగం జరిగినప్పుడే ఇది యాక్టివ్ అవుతుంది బాడీ. కాబట్టి ఈ శరీరం అంతా భౌతికమే. ఉమ్, ఇప్పుడు ఈ శరీరాన్ని మనం 100% తీసుకుంటే ఈ భౌతికం అంతా 4%. ఉమ్, మిగతా 96% అంతా శక్తులే. ఉమ్, 96% శక్తులతో శరీరం జరుస్తూ ఉంటుంది. ఆ 96% 4% భౌతిక శరీరాన్ని నడుపుతుంది. ఉమ్, కాబట్టి ఈ యొక్క కుండలి యొక్క సంయోగం లేకుండా ఈ భౌతిక శరీరం నడవదు. ఉమ్, దాని యొక్క సంయోగంతోనే నడుస్తారు. వియోగంతోనే మరణం జరుగుతుంది. ఉమ్. అంటే సంయోగ క్రియ ఎప్పుడూ కూడా శరీరంలో అంతర్ముఖంగా జరుగుతూ ఉంటుంది. అయితే స్వామి, ఈ యొక్క జీవ సృష్టి ప్రక్రియ అనేది ఎలా స్టార్ట్ అయింది? జీవసృష్టి ప్రక్రియ కూడాను జరిగేది కుండలి ద్వారానే జరుగుతుంది. ఈ కుండలిని శక్తి కుండలిని ఉండేదే దాని యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే జీవుని నడపనేకే, జీవుని పుష్టించడము, నడపడము, సంహారం చేయడం కుండలిని శక్తి యొక్క కర్తవ్యాలు. మహాకుండలిని వచ్చేసి జగత్ పరిపాలన నిర్మాణం పైన కాన్సన్ట్రేట్ చేసు. కుండలిని శక్తి మాత్రము కేవలము జీవశక్తి నడిపిస్తా ఉంటుంది. ఈ జీవశక్తి రూపం దాల్చాలంటే కుండలినే జీవ రూపం దాలుస్తుంది. అంటే బీజత్వము, అండత్వము, పిండత్వము కూడా కుండలిని. అంటే వివర్త, అవర్త, పరిణామము, రూపాంతరము, మార్పు చెందుకుంటూ కుండలిని జీవరూపం దాలుస్తుంది. ఇది ఈ కుండ అనేక దశలు దాటుకుంటూ వస్తుంది. అనేక దశలు దాచుకుంటూ వచ్చి చివరికి ధాతుకుల దగ్గర ఎండ్ అయిపోతుంది. ఈ ప్రక్రియలో ఈ దశలో మొట్టమొదటి దశ ఏంటి? ఇకల్ట్ దశ. ఇకల్ట్ అంటే శీతలం, మంచు గడ్డ అనమాట, చల్లగా ఉంటుంది. రెండవ దశ వచ్చేసి అక్కల్ట్ అంట. అక్కల్ట్ అంటే వేడి. ఈ మంచు, ఈ శీతలంలోనే వేడి కూడా ఉంటుంది. కాబట్టి ఆ శీతలంలో ఉన్నటువంటి వేడి వల్ల ఈ శీతలం మంచు కరుగుతుంది. కరిగిన తర్వాత మూడవ దశలోకి ప్రవేశిస్తుంది. ఆ మూడవ దశలో ఈ మంచు కరిగేటప్పుడు దాని నుంచి ఆవితత్వం వస్తుంది. ఒక వాయువు వస్తుంది. దాన్ని వాయుతత్వ స్థితి అంటే మనము మానవ రూపానికి రాకముందు మన రూపం ఎలా ఉంటుందంటే వాయు రూపంలో ఉంటుంది. వాయుతత్వ స్థితిలో ఉంటుంది అన్నమాట మన రూపం. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం కెమెరాతో, ఫిల్మ్ కెమెరాతో ఫోటో తీస్తాం. ఆ ఫిల్మ్ లో మన ఫోటో కనిపిస్తుంది, క్లియర్ గా నల్లగా అవుట్లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపం ఉంటుంది అన్నమాట మానవ రూపం. అంటే తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి ముందు మానవ రూపం వాయుతత్వ స్థితిలో ఉంటుంది. ఆ వాయుతత్వ స్థితిలో ఉన్నదే ఈ గ్యాసియస్ స్టేట్ అంటే. జన్మకు రాకముందు ఉన్నటువంటి రూపమే గ్యాసియస్ స్టేట్. ఆ గ్యాసియస్ స్టేటే మన వాయుతత్వ స్థితి. ఇదే కదా ఎర్త్ చుట్టూ కూడా ఉంది. ఇప్పుడు ఎమోస్ఫియర్, ఎక్స్పోస్ఫియర్, ఐనోస్ఫియర్ అనేసి, ఓజోన్ పొర, ఇట్లా ఎలాగైతే ఎర్త్ ఉందో అలాగే తల్లి గర్భంలో కూడా బీజం చుట్టూ ఒక గ్యాసెస్ రూపంలో ఇదంతా ఆవరించి ఉంది అంటారు. అంటే ఇంకా తల్లి గర్భంలోకి ఇంకా ప్రవేశించలేదు. ఇక్కడ జీవసృష్టి నిర్మాణం మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. జీవోత్పత్తి వేరు, దేహోత్పత్తి వేరు, శరీరోత్పత్తి వేరు. ఇంకా మనం జీవ పరిణామం గురించే తెలుసుకుంటాం. అంటే ఆ 3వ దశలో వచ్చేది గ్యాసియస్ స్టేట్. తర్వాత స్పిరిట్ స్టేజ్ వస్తుంది. తర్వాత బిందువు ఏర్పడుతుంది. ఆ బిందువు ఘనీభవించిన తర్వాత, కండెన్స్ అయిన తర్వాత ఆటం ఏర్పడుతుంది, అణువు. ఈ అణువు మళ్ళీ వచ్చేసి పరమాణువులుగా తయారవుతాయి. ఈ పరమాణువులే జీవాణువులుగా తయారవుతాయి. ఈ జీవాణువులు ఆత్మ సంయోగం వల్ల జీవాత్మలుగా తయారవుతాయి, జీవతత్వం పొందుతాయి. ఈ జీవాణువుకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకార సంయోగం వల్ల దానికి ఒక ప్రాణకళ ఏర్పడుతుంది. ఆ ప్రాణకళ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ దశ ఏంటంటే ధాతుకలకు పోతుంది. అంటే మనం ఎలా జన్మించాము, ఎక్కడి నుంచి వచ్చాము, మన ప్రారంభ దశ ఏది, ఆయుష్ ఎంత అనేటువంటి రహస్యాలన్నీ మన జన్మకు సంబంధించి అన్ని రహస్యాలు మన కుండలిలోనే ఉంటాయి. ఆ జ్ఞానం మనం సంపాదిస్తే ఈ రహస్యాలన్నీ అర్థమవుతాయి. దీనికి సప్తధాతువులకు ఉన్న సంబంధం ఏంటండి? సప్తధాతు ఇప్పుడు మనకు లెవెల్స్ ఉన్నాయి కదా, 7 లెవెల్స్ ఉన్నాయి కదా కుండల్లో. అవన్నీ ధాతువులు అంటే అణువులే, ఆటమ్స్. అవన్నీ ఆటం రూపంలో ఉన్నట్టు అవన్నీ. ఓకే ఓకే. అయితే ఇప్పుడు కుండలిని అనేది ఈ యొక్క రహస్యాలు ఇవి ఉన్నాయి కదా, ఈ యొక్క రహస్యాలు తెలుసుకున్నప్పుడు ఈ యొక్క కుండలినికి మన యొక్క శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి? తల్లి గర్భం నుంచి దీని క్రియా విధానము ఫస్ట్ వచ్చేసి కుండలిని
జన్మ తీసుకునే ముందు ఏ తండ్రికి ఈ శిశువు జన్మించాలో నిర్ణయం తర్వాత ఆ తండ్రి యొక్క శిరస్సు పైన చేరుతుంది జీవాన్ని. ఉమ్, తర్వాత బ్రహ్మరంధ్రం ద్వారా ఆ జీవాన్ని తండ్రి యొక్క శరీరంలోకి ప్రవేశించి 3 నెలలు తండ్రి శరీరంలో ఉంటుంది ఆ జీవాన్ని. ఉమ్, తర్వాత వచ్చేసి ప్రవేశాత్మ అనే క్రియా విధానం ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే తండ్రి 3 నెలలు గర్భం దాల్చిస్తాడు. తర్వాత రిమైనింగ్ 9 మంత్ తల్లి గర్భం దాల్స్తుంది. అంటే జీవ ప్రక్రియ మొత్తం 12 నెలలు గడుస్తుంది. ఓహో. యా, ఆహా. 12 నెలలు అయిపోయిన తర్వాతనే ఈ తల్లి గర్భం నుంచి తండ్రి దగ్గరనే ఉంటుంది. 3 months మెయిన్ ప్రోగ్రామింగ్ తండ్రి దగ్గరనే ఉంటుంది. ఆ పదార్థ జీవితం- సేకరణ, తత్వాల సేకరణ, ఆ, ఇంద్రియాల సేకరణ, గ్రంథుల సేకరణ, భావాలు, లక్షణాలు అన్ని తండ్రి శరీరంలో తయారవుతుంది. అంటే వారి యొక్క స్థితి అనేది ఒక ప్రోగ్రామింగ్ లెవెల్ అనేది తండ్రి దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ లెవెల్ కి జీవం తల్లి పోస్తుంది. టోటల్ ప్రక్రియ 12 months. 12 months. అయితే స్వామి, ఇక్కడ ఉన్నటువంటి కుండలినిలో స్త్రీలో ఉండే కుండలినికి పురుషుల్లో ఉండే కుండలినికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? కుండలిని కర్తవ్యాలు రెండిలో ఇద్దరిలో ఒకటే. ఉమ్, కానీ స్త్రీ శరీరంలో కొన్ని కర్తవ్యాలు వేరుగా ప్రత్యేకంగా ఉంటాయి. జీవోత్పత్తి, పిండోత్పత్తి, గర్భోత్పత్తి, శిశుపోషణ, ఈ కర్తవ్యాలన్నీ స్త్రీకి ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఆ కుండలి తన రూపం మార్చుకుంటుంది. కానీ మామూలు కుండలిని, స్త్రీలో ఉండేటువంటి కుండలిని వెర్టికల్ గా ఉంటుంది, ఉమ్, నిలువుగా ఉంటుంది. ఉమ్, పురుషుల్లో ఉండేటువంటి కుండలిని హారిజాంటల్, ఉమ్, అడ్డంగా ఉంటుంది. ఉమ్, ఆ రూపభేదం తప్ప ఫంక్షన్స్ లో అది ఒకటి. ఉమ్. అంటే వర్టికల్ కుండలిని అండ్ స్త్రీ కుండలిని స్ట్రైట్. అందుకనే స్త్రీలలో త్వరగా ఆధ్యాత్మికత ఎదుగుదలకి కారణమవుతుంది అంటారా ఇది? కరెక్ట్. ఎందుకంటే ఇది హారిజాంటల్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ పైకి లేవాల్సి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయించి ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రమతో ముందుకు పోవాల్సి ఉంటుంది. స్త్రీలో ఆ శక్తి ముందుగానే వెర్టికల్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి జస్ట్ లిమిటెడ్ ప్రయత్నంతో అచీవ్మెంట్ ఈజీగా చేస్తుంది. అంటే కుండలిని ప్రాసెస్ అనేది పురుషుల కంటే ఈజీగా స్త్రీలలో యాక్టివేట్ అవుతుంది. బాగా యాక్టివేట్ అవుతుంది. అందరినీ కుండలి యోగ సాధనలు పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేస్తే కనుక సాధన చుగ్గా డెవలప్ అవుతుంది. అంటే స్త్రీ శక్తి ఉండాలి. స్త్రీ శక్తే గొప్పది అంటారు కుండలిని విషయం. సృష్టి విషయంలో స్త్రీ శక్తే గొప్పది. ప్రకృతత్వం కదండి. ప్రకృతత్వం స్త్రీ కాబట్టి ఇద్దరు కలిసి యోగ సాధనలు చేసుకుంటే ఫలితాలు క్విక్గా ఉంటాయి, ఎక్కువ అడ్వాంటేజ్ గా ముందుకెళ్ళవచ్చు. అయితే స్త్రీలో ఈ యొక్క కుండలిని అవేకనింగ్ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది అన్నారు కదా. అసలుకి కుండలిని అవేకనింగ్ ప్రాసెస్ కి చాలా మంది చాలా పద్ధతులు చెప్పారు. దానికి అసలుకి సంబంధం ఏంటి? అసలు ఎలా అవేకనింగ్ అవుతుంది? చూడండి, చాలా మంది ఈవెన్ సాధారణ ప్రిలిమినరీ ప్రారంభకుడుగా ఉండేటువంటి సాధకుల దగ్గర నుంచి మహా పెద్ద యోగ సాధకుల వరకు, అంటే ఈ రోజుల్లో నేను చెప్పేది ప్రస్తుత దినాలు, చాలా మంది మేము కుండలిని చేస్తున్నాం, కుండలిని సాధన చేస్తున్నాము, కుండలిని పెరిగింది, రైజ్ అయింది, చాలనమైంది, జాగృతమైంది అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఊహలే, ఇవన్నీ కల్పితాలే. కుండలిని శక్తి మానవుని యొక్క సంకల్పంతో, ప్రయత్నాలతో ఎప్పటికీ జాగృతం కాదు. అది ఖచ్చితం. అది నాకు ఎందుకంటే మొదలు మీరు చెప్పాను, సృష్టి విధానం ప్రకారము ఆది శక్తి ఒక ఒప్పందానికి వచ్చి వాటికి రహస్యాలను బయట పెట్టకూడదు అనేటువంటి ఒప్పందమైన సృష్టి నడుస్తాం. అది ఈ కుండలి శక్తి తన రహస్యాన్ని బయటకు రిలీవ్ చేయకూడదు, యాక్టివ్ చేయడానికి వీల్లేదు. పూర్వకాలం కూడా ఇట్లాగే చాలా మంది యోగుల కుండలిని శక్తిని గ్రహించాలని యోగము ధ్యానం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైఫ్స్ అన్ని డెడికేట్ చేశారు. అయినా ఈ కుండలిని శక్తి వాళ్ళు మాయలో పడేసి తన రహస్యాలను బయట చెప్పనీయకుండా ఏదో కొన్ని శక్తులు ఇచ్చేసి వాళ్ళు మాయలో పడేసి పక్కన. కానీ కుండలిని రహస్యం తెలుసుకోవాలి. కానీ ఎలా సాధన చేయాలా, ఎలా పొందాలనుకుంటే మనము ఆది సంకల్పం ఉండాలి. ఆది సంకల్పంతోనే ఈ ఆదిశక్తిని మనం చాలన చేయొచ్చు. కాబట్టి ఆది విడిపోయి ఉంది, శక్తి ఇక్కడ ఉంది, ఈ రెండు కలవాలి. కాబట్టి కుండలిని శక్తికి మనం ఒక కనెక్షన్, ఒక లింక్ ఏర్పాటు చేయాలి. ఏంటి ఆ కనెక్షన్ లింక్ అంటే ఆత్మ లేదా పరబ్రహ్మ. పరబ్రహ్మ సంకల్పంతో, ఆత్మ సంకల్పంతో మీకు ఆ కుండలిని శక్తి చాలన. అంటే కుండలిని తత్వం అంతా ఆత్మ యొక్క నియంత్రణలో ఉంటుంది. ఆత్మ యొక్క పర్మిషన్ లేకుండా కుండలిని శక్తి బయటికి రావడానికి లేదు, ఏ శక్తి ఇవ్వడానికి లేదు. ఇవన్నీ ఆత్మస్వరూపాలే.
కుండలిని కానివ్వండి, చక్రాలు కానివ్వండి, జీవాత్మ, పరమాత్మ, ఇంకా రకరకాల దేవతలు సెంటర్స్ శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ ఆత్మ యొక్క నియంత్రణలోనే ఉంటాయి. ఏది ఇండిపెండెంట్ గా పనిచేయడానికి లేదు. మనం ఏ శక్తులు, వరాలు, సిద్ధులు రావాలన్నా ఆత్మ ద్వారా రావచ్చు. కాబట్టి మనం ఆ కుండలిని చాకచక్యం చేయించి దాన్ని చాలనం జాగృతం చేయించాలంటే మనకు పరమాత్మ యొక్క సంకల్పం. కేవలం మన ప్రయత్నంతోనే కుండలిని సాధన చేస్తున్నాని ఊహించుకొని కల్పించుకొని మనతో మనం తృప్తి పడుతున్నామే కానీ కుండలిని చాలనం జరగదు. గొప్ప వాళ్ళు ఎవరు ఉంటే అది వేరు చెప్పలేము. సాధారణమైనటువంటి స్థితిలో ఇంపాసిబుల్. 99% కేసులో కూడా ఇంపాసిబుల్. అయితే స్వామి మనకి వచ్చేసి సిద్ధి బుద్ధి అంటారు. కుండలిని ద్వారా సిద్ధులు కలుగుతూ ఉంటాయి. సద్బుద్ధి లేకపోతే ఈ యొక్క వచ్చిన కుండలిని కూడా మాయలో తిప్పి తిప్పి ఎక్కడికో తీసుకెళ్తుంది. అట్రాక్షన్స్ వైపు, ఎమోషన్స్ వైపు ట్రావెల్ చేయిస్తుంది. అంటే బుద్ధి లేని సిద్ధి వేస్ట్ అంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ బుద్ధి వేరు, మైండ్ వేరు. తెలుసు. మానవునికి మైండ్ లేదు. మైండ్ అనేది ఒక ఆవరణ శక్తి. కుండలి కూడా ఒక ఆవరణ శక్తి. అది వస్తువు కాదు, పదార్థం కాదు. అది ఒక మాయాశక్తి. మైండ్ కూడా ఒక మేధాశక్తి, మేధా ఆవరణం. దాంట్లో అంతా జ్ఞాపకాలన్నీ ఉంటాయి. మైండ్ అంటే జ్ఞాపకం అని. ఈ బుద్ధి అనేది సూక్ష్మ శక్తి, పరమాత్మ యొక్క కల్పిత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ అంతఃకరణాలు. ఈ అంతఃకరణాలలో బుద్ధి ఒకటి. ఈ బుద్ధిని చాకచక్యం చేయించి దానికి చలనము, దాని కార్యములు కల్పించేది కుండలిని. శరీరంలో సమస్త అవయవాలకి, ఇంద్రియాలకి చైతన్యం కల్పించేది కుండలిని. కుండలిని ద్వారానే ఇది పనిచేయాల్సిందే. అంటే మీకు కుండలిని యాక్టివేట్ కావాలంటే బుద్ధిని పట్టుకోవాలి అనేది ధ్యానం. కీ సూత్రం అన్నమాట. దాన్ని కుండలిని కీ అంటారు. అందుకే కుండలిని కీ అంటారు. అని కుండలిని అనేది ఒక జ్ఞాన నిధి, జ్ఞాన భండారం అన్నమాట. ఆ జ్ఞానం ద్వారానే మనము బుద్ధిని కానీ, మనస్సును కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, పరమాత్మను కానీ పొందొచ్చు. అయితే అంటే దీంట్లో ఉన్నది మనస్సు ద్వారా వెళ్ళాము అంటే దెబ్బతినిపోతాం, బుద్ధి ద్వారా వెళ్ళామంటే కీ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే స్వామి ఈ యొక్క కుండలిని శ్వాస ద్వారా, శ్వాస ప్రక్రియ ద్వారా యాక్టివేట్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఆ శ్వాస ప్రక్రియకి అసలు కుండలినికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఏంటి? అలాగే ఆ కుండలిని ఆ శ్వాస ద్వారా ఎలా కనెక్ట్ చేయొచ్చు? ఓకే. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత, సృష్టి క్రమంలోకి ప్రవేశించిన తర్వాత శిశువు చేసేటువంటి మొట్టమొదటి క్రియ ఏంటంటే శ్వాస పీల్చుకోవడం. మొట్టమొదటి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతాయి ఈ భౌతిక ప్రకృతిలోకి శిశువు వచ్చిన తర్వాత. ఈ శిశువు తీసుకునేటువంటి మొట్టమొదటి శ్వాస, మొట్టమొదటి ఉచ్ఛ్వాస, నిశ్వాస ఏవి జరుగుతాయో ఆ యొక్క శ్వాస, ఆ యొక్క ప్రాణవాయువు వచ్చి హృదయ స్థానంలో ఉండిపోతుంది, అక్కడే నిలబడిపోతుంది. ఈ శ్వాస పీల్చేది ఎవరు? బేబీనా? బేబీకి అంత శక్తి లేదు, తెలియదు, అప్పుడే బయటకు వచ్చింది అనమాట తల్లి గర్భం. ఈ శ్వాస ప్రాణాలను పీల్చుకునేది కుండలినియే. కుండలిని ప్రక్రియ ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఒక్కమారు ఫస్ట్ శ్వాస లోపలికి పోతూనే ప్రాణవాయువు నీకు శరీరం నుండి ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలు పెట్టాయి బేబీకి. ఈ శ్వాస పీల్చుకునేది కుండలినియే. ఒక్క శ్వాస తీసుకున్న తర్వాత కుండలిని ఆ శ్వాసని ఆస్ట్రల్ బాడీకి పంపుతుంది. ఈ ఆస్ట్రల్ బాడీ తిరిగి ఈదరిక్ బాడీకి పంపుతుంది. ఈదరిక్ బాడీ తిరిగి ఆ యొక్క ప్రాణవాయువును శరీరం అంతా 100 కేంద్రాల ద్వారా మొత్తం శరీరం అంతా పంపిణీ చేస్తుంది. అప్పుడు బేబీలో ఉండేటువంటి అన్ని అవయవాలు, ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టాయి. అందరూ పనిచేయవు. ఆ క్రియ అంతా కుండలిని ద్వారానే జరుగుతూ ఉంటాయి. అయితే శ్వాస ద్వారా తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఇంద్రియాలకు పంప్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా బాడీ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది, అని చేయడం మొదలు పెడతాయి. ఆకలి దప్పికలు అప్పుడే మొదలవుతాయి. ఇంద్రియాలు పనిచేస్తాయి, అవయవాలు పనిచేస్తాయి, అందరూ పనిచేయి. అంటే శ్వాస కుండలిని కలిస్తేనే జీవ ప్రక్రియ అనేది మనిషి శరీరంలో జరుగుతుంది. అంటే శ్వాసకి కుండలినికి సంబంధం లేకుండా వెళ్ళిపోతే మటుకు జీవ ప్రక్రియ లేదు, మూమెంట్ లేదంటారు. ఈ ప్రాణకళ, వాయువు ఈ రెండు కలిసి కుండలిని క్షేత్రానికి వెళ్తాయి. కుండలిని క్షేత్రానికి వెళ్ళి కుండలిని తగులుతాయి అన్నమాట. వాయువు, ఈ పీల్చుకున్న వాయువు ఏం చేస్తుందంటే మొట్టమొదటి వాయువు కుండలిని దగ్గరికి వెళ్తుంది. కుండలిని ఒక బంతిలాగా ఉంటుంది.
ఈ వాయువు వెళ్ళేసి బంతిని తవ్వుతుంది, అదుముతుంది అను. బాల్ మనం ఒత్తితే అక్కడ ఆ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అట్లాగే ఈ వాయువు ఒత్తుతేనే ఆ బంతి లోపలికి వెళ్తుంది, మళ్ళీ వదులుతుంది. ఇట్లా మనం అంటూ ఉంటే పైకి కిందికి పోతుంటుంది, బాగా స్ప్రింగ్ యాక్షన్ గా పనిచేస్తుంది. ఈ వాయు ఒత్తిడి వల్ల నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసం తిరుగుతా, ఫస్ట్ శ్వాస ద్వారానే ఫస్ట్ శ్వాస నిశ్వాసాలు గుండెని దాన్ని ప్రెజర్ పెట్టడం స్ప్రింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా కంటిన్యూస్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి, లాస్ట్ ఊపిరి వరకు ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్న ప్రక్రియలోనే మనకు వర్కింగ్ మెమరాండం ఏర్పడుతుంది. వర్కింగ్ మెమరాండం అంటే జీవ కాలపట్టిక తయారవుతుంది. జీవ కాలపట్టిక అంటే మొదటి ఊపిరి, మొదటి శ్వాస, చివరి శ్వాస ప్రక్రియ, ఈ మధ్యన ఉండేటువంటి జీవన ప్రస్థానం అంతా జరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ మెమరాండం. జీవన కాలపట్టిక అంట. మొదటి డిగ్రీ నుంచి 360 డిగ్రీ వరకు నీకు శ్వాస జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఊపిరి ఆగిపోతున్నాయి, కుండలిని తీసుకోవడము, ప్రాణం ఆగిపోతుంది, జీవుడు ఆగిపోతాడు, సమస్త ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు జీవుడు శరీరం నుంచి కుండలిని శక్తి ద్వారా బయటికి వెళ్ళిపోతాడు. అయితే స్వామి, ఇక్కడ కుండలిని శక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కుండలిని ఒక టాపిక్ అయితే, ఇంకో పతంజలి యోగ సూత్రాలకు వెళ్ళినప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. ఈ చిత్తానికి యోగి కావాలంటే చిత్తం నిరోధించాలి. ఈ చిత్తానికి కుండలినికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి? ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది అంతఃకరణాలు 4. ఈ అంతఃకరణాలు ఇంద్రియ వ్యవస్థలోకి వస్తాయి. ఈ కుండలి వ్యవస్థ జీవుని శరీరాన్ని నడుపుతూ ఉంటాయి. అంటే పరమాత్మ తత్వాన్ని పొందడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కుండలి మార్గం ఒకటి. ఇది రాజయోగులు ఈ కుండలి యోగం చేసి పరమాత్మ తత్వాన్ని పొందేవారు. అదే కాకుండా సాంఖ్యయోగులు ఉన్నారు. ఈ సాంఖ్యయోగులు ఆత్మజ్ఞానం ద్వారా, సాంఖ్యయోగ స్థానం ద్వారా పరమాత్మను పొందేవారు. ఈ సాంఖ్యయోగులు, ఈ జ్ఞానయోగులు ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాల ద్వారా పరమాత్మను పొందుతారు. దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి పరమాత్మత్వం పొందడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, కుండలి మార్గం ఉంది. చూసారా? జ్ఞాన మార్గంలో మనకు ఈ సాంఖ్యం వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు, ప్రాణాలు, ఇట్లా సాంఖ్య రూపంలో శరీరం నుండి పరమాత్మను పొందుతారు వాళ్ళు. కపిల మహర్షి, కర్మ మహర్షి ఆ వర్గానికి చెందిన వాళ్ళే రాజయోగులు. ఎందుకంటే కుండలి అనేది ఒక రహస్యమైనటువంటి వస్తువు. ఈ రాజయోగులు ఈ సాధన చేస్తారు. అందుకే దీన్ని రాజవిద్య, రాజగుహ్య యోగము అంట. రహస్యంగా ఉండేటువంటి వస్తువును బయటికి తీయడమే అది రాజయోగులు చేస్తారు అన్నమాట. రహస్య విద్య, రహస్య యోగము అంటారు. రాజగుహ్య, గుహ్యమైన విద్య, రహస్య విద్య అంటారు. భగవద్గీతలో కూడా ఇది గుహ్యం గుహ్యతమం అని చెప్తూ ఉంటారు కదా. ఒక చాప్టర్ కూడా ఉంది భగవద్గీత, రాజవిద్య, రాజగుహ్య యోగం అని చాప్టరే ఉంది. చాప్టర్. అయితే స్వామి, ఇప్పుడు ఏంటంటే కుండలిని 3 చుట్లుగా చుట్టుకొని ఉంటుంది అంటారు. ఈ చుట్లు ఏంటి, ఈ పొరలు ఏంటి, దాని కథ ఏంటి? చాలా టెక్నికల్ గా సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి వచ్చేసి రండి. ఏ అవసరం లేదు, నో ప్రాబ్లం. చూడండి, అణువు అని చెప్పాను. సృష్టికి మూలం అణువు. ఈ అణువులోనే సృష్టి అంతా జరిగింది. మొత్తం బ్రహ్మాండం అంతా అణువులోనే జరిగింది. మనం కూడా అణువులోనే ఉన్నాం. ఈ భూమి కూడా అణువులోనే ఉంది. సర్వం, ఈ జగత్ అంతా కుండలిలోనే ఉంది. ఈ అణువు విస్తరించుకుంటూ ఎక్స్పాండ్ అయ్యి పరిగి అయిపోయి వ్యాప్తమై బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనమాట. మొత్తం జగత్తు సృష్టి అంతా ఈ అణువులోనే ఉంది. ఈ పొరలు అని ఏమిటంటే, ఈ అణువులో ఫస్ట్ సృష్టి ఏం జరిగిందంటే ధాతు సృష్టి జరిగింది. ధాతు అంటే మినరల్ కింగ్డమ్ అంటారు, అణువర్గం అంటారు. ఫస్ట్ జరిగిన సృష్టి నిర్మాణంలో ఏంటంటే ధాతులు, అణువులు అంటే ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్ ముందు నిర్మాణం జరిగిన తర్వాత దానిపైన ఒక మాయా పొర కప్పబడింది. అణువులోనే ప్రక్రియ జరుగుతుంది. బెలూన్ గుడ్డ తీసుకొని చిన్నపిల్లలు ఆడుకునేది ఓకే, ఇంతలా ఉంటుంది. దాని లోపలంతా గాలి ఉంది. సృష్టి అంతా దీంట్లోనే జరిగింది, ఈ బెలూన్ లోనే జరిగింది. ఈ బెలూన్ లో 4 లెవెల్స్ ఉంటాయి, 4 భాగాలు ఉంటాయి. కింది భాగంలో మొట్టమొదటి జరిగినటువంటి సృష్టి నిర్మాణం ఏదంటే ఎర్త్. దీని మినరల్ కింగ్డమ్ అంట. ఈ మినరల్ కింగ్డమ్ ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ మినరల్ కింగ్డమ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత దానిపైన ఒక పొర కప్పబడింది. అంటే
దాని లోపల ఆ కుండలిని లోపల ఆ ఎత్తుక మినరల్ కింగ్డమ్ సంబంధించిన రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. దేవ రహస్యాలు, సృష్టి రహస్యాలు, భవిష్యత్ కార్యక్రమాలు, ప్రణాళికలు అవన్నీ ఆ యొక్క మాయాపూర్లో ఉన్నాయి. ఇది కుండలిలో భాగమే. ఇవన్నీ కుండలిలో దాగి ఉన్నాయి. దాన్ని మొదటి కోటింగ్ అంటాం. కోటింగ్ అంటే పూత, ఒక కవర్ కప్పడం అనమాట, అతని పొర. కాబట్టి దాని కూడా ఒక మాయా పొర కప్పబడింది. అందుకే మనకి ఈ ఎత్తుని గురించి, ఈ భూమి నిర్మాణం గురించి, ఎన్ని సంవత్సరాలు అయింది, దీనిలో తత్వం ఏంటి, నిర్మాణం గురించి మనకు తెలియదు. ఎందుకంటే దాని మాయ పొర కప్పబడింది. అది మొదటి పూత అంట. దీనిపైన వృక్షవర్గం డెవలప్ అయింది. వృక్షవర్గం అంటే చెట్లు, చీమలు ఇప్పుడు ఉన్నాయి కదా ఇవన్నీ. దీని కూడా మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడేది సృష్టి నిర్మాణం చేయడానికి, ఈ వెజిటబుల్ కింగ్డమ్ ఏర్పడడానికి, వృక్షజాతి వృక్షవర్గం ఏర్పడడానికి. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని కూడా పొర కప్పబడింది. అది రెండవ పొర, రెండవ పూత అంటాం. అది కోటింగ్ అంటాం. ట్రిపుల్ కోటెడ్ కుండలి. కుండలిని 3 పూతలతో, 3 ఆవరణములతో, 3 కవర్లతో కప్పబడి ఉంది. ఒక్కొక్క కవర్ లో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క సృష్టి జరుగుతూ వచ్చింది. ఒక్కొక్క స్టేజ్ అనుకోవచ్చా ఇది? ఒక స్టేజ్, ఒక లెవెల్. అంటే ఇప్పుడు మామూలుగా చదువుకునే పిల్లవాడు ఎలిమెంట్ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎట్లాగనో ఒక్కో స్టేజీలో ఒక్కొక్క స్థితిని మార్చుకుంటూ సృష్టి నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అనుకోండి, 4 అంతస్తులు ఉంది. కింది అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ సృష్టి కింగ్డమ్ అన్నమాట. రెండవ అపార్ట్మెంట్, రెండో పోర్షన్ లో వెజిటబుల్ కింగ్డమ్. మూడవ దాంట్లో వచ్చేసి జంతువులు, అనిమల్ కింగ్డమ్ అంటాం. జంతువర్గం అంటాం. జంతువర్గం అది తయారైంది. దానికి మళ్ళీ పూత స్లాబ్ అయిపోయింది. 4వ కోటింగ్ వచ్చింది. ఇట్లా 3 లెవెల్స్, 3 సృష్టిలు అయిపోయిన తర్వాత 4వ సృష్టి నిర్మాణమే ప్రస్తుతం జరుగుతూ ఉండేది. ఇది హ్యూమన్ కింగ్డమ్. మానవ సృష్టి ఇప్పుడు ఈ 4వ ఆవరణంలో జరుగుతుంది. అంటే 3 ఆవరణాలు, 3 సృష్టిలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మానవ సృష్టి జరుగుతుంది. మానవ సృష్టి నిర్మాణంగా పూర్తి కాలేదు, పరిణామ వ్యవస్థలో ఉంది. ఈ మానవ శరీరం ఇంకా పరిణామ వ్యవస్థలో ఉంది, పూర్తి నిర్మాణం కాలేదు. 3.5 స్టేజెస్ పూర్తి అయిపోయినాయి, ఇంకా హాఫ్ స్టేజ్ ఉంది. అందుకే ఈ కుండలిని ఒక పాముతో పోలిస్తారు. పాము చుట్టతో పోలిస్తారు. అంటే 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది పాము, తర్వాత తల ఎత్తుకొని ఉంటుంది. అంటే ఈ 3 చుట్టలు వచ్చేసి 3 ఎవల్యూషన్స్, 3 పరిణామాలు కుండలిలో జరిగినాయి. 4వ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఆ స్థితిలో కుండలిని యొక్క తల ఇట్లా ఎత్తుకొని ఉంటుంది అనేటువంటి కంపారిజన్. 3 చుట్టల కుండలిని అంటే 3 పూతల కుండలిని అంటారు. 4వ చుట్టూ సగమే అయిందంట. సగమే అయింది, హాఫ్ వే త్రూ. ఇంకా సగం జరుగుతా ఉంది, పరిణామ క్రమంలో ఉంది, ఇంకా పూర్తి కాలే. మానవ జాతి పరిణామ క్రమంలోనే ఉంది. 4వ దశలో అత్యున్నత స్థితికి అనేది ఇంకా వెళ్ళలేదు అంటే ఈ 4 స్థితులు కుండలిలోనే ఉన్నాయి. అందుకనే దీన్ని ట్రిపుల్ కోటెడ్ కుండలిని అంటాం. అంటే 3 పూతల కుండలిని. ఒక్కొక్క కుండలిలోనే 4 పరిణామాలు, 4 అవస్థలు, 4 సృష్టిలు జరిగిపోయినాయి. ఒక్కొక్క సృష్టికి మధ్యలో పొర ఏర్పడింది. అంటే ఒక సృష్టికి రహస్యాలు ఒక సృష్టికి తెలియవు. భూమి యొక్క రహస్యాలు వృక్షజాతికి తెలియదు. వృక్షజాతి యొక్క రహస్యాలు జంతు జాతికి తెలియదు. జంతు జాతి రహస్యాలు మానవునికి తెలియదు. ఇట్లా ప్రతి సృష్టికి, ప్రతి లెవెల్కి ఒక ఆవరణం ఏర్పడుతుంది. అదే కోటింగ్. దాన్ని పూత లేదా ఆవరణము అంటాం. ట్రిపుల్ కోటెడ్ కుండలిని, 3 పూతల కుండలిని అంటాం. అటు ఒకే అణువులో ఇంత సృష్టి జరిగింది. ప్రతి సృష్టికి ఒక పొర, ఒక స్లాబ్ వేసుకుంటూ పోయినట్ల 4 అంతస్తుల బిల్డింగ్. ఇదంతా ఒకే అణువులో ఉన్నాయి. ఇదే అణువులోనే 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ కోటెడ్ కుండలి, 3 పూతల కుండలి. ఈ కుండలిని శక్తికి చక్రాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ కుండలిని యాక్టివేట్ అవటం, చక్రాలు యాక్టివేట్ అవటం రెండు ఒకటేనా? దీనికి వ్యత్యాసం ఏంటి? మీకు మొదలనే చెప్పాను, ఈ శరీర నిర్మాణము, తర్వాత శరీరం పని చేయడానికి అనేకమైన శక్తులు కావాలని. అందులో కుండలిని వ్యవస్థ వేరు. కుండలిని రూపము, దాని కర్తవ్యాలు, కార్యక్రమాలు, బాధ్యతలు వేరు. చక్రాల నిర్మాణము, దాని బాధ్యతలు, తర్వాత దాని నిర్వహణ, డ్యూటీస్ వేరు. ఇట్లా ప్రతిదానికి అనేక కేంద్రాలు, అనేక శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి శరీరాన్ని పరిపాలన చేస్తుంది. ఎవరి బాధ్యత, ఎవరి డ్యూటీస్. ఈ సాధనా విధానంలో వచ్చేటప్పటికి దేనికి దాని ఇండిపెండెంటే. కుండలిని యోగం చేయని వాళ్ళు జ్ఞాన మార్గానికి వెళ్తారు. వాళ్ళు జీవాత్మ పరమాత్మల ఐక్యంతో పరమాత్మను పొందుతారు.
అది జ్ఞాన మార్గం. ఉమ్, ఆత్మతత్వం ద్వారా చేరుకుంటారు. జీవాత్మ పరమాత్మ కలయిక చేస్తారు. ఉమ్, అంటే ఏదైతే ఖాళీ ప్రదేశం కుండల్లో అని చెప్పానో అది ఆది, ఉమ్, జీవాత్మ రెండు కల్పించే శక్తి. అది జ్ఞానయోగంలో జరుగుతుంది. యోగులు కుండలిని ద్వారా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే జీవరూపంలో ఉండేటువంటి ఈ కుండలిని తీసుకెళ్లి పరమాత్మలో ఐక్యం చేయాలి. ఉమ్, ఇది కూడా ఒక విధానమే. ఉమ్, పరమాత్మలో ఐక్యం కావడాన్ని కుండలిని ఒక సాధన పద్ధతి. ఉమ్, అందులో మూలాధార చక్రంలో ఉండేటువంటి ఈ శక్తిని పైకి తీసుకెళ్లి సహస్రారంలో ఉండే పరమాత్మ తత్వంలో ఐక్యం చేయాలి. ఉమ్, ఐక్యం చేయాలంటే దాని మార్గం ఏమిటంటే ఈ వెన్నుపూసనే. ఉమ్, ఇంకా వేరే మార్గం శరీరం ఎక్కడా లేదు. సృష్టి నిర్మాణం ప్రకారం బాడీలో ఉమ్, సృష్టి నాడి ద్వారా ఎంటర్ అయిపోయి ఆ వెన్నుపూస ద్వారా సహస్రానికి వెళ్ళి సహస్రాలలో దయం కావాలి. అప్పుడు ఆది బ్రహ్మ ఇద్దరు కలిసిపోతారు. ఉమ్, అది అది జీవ బ్రహ్మ యొక్క రాజయోగం అంట. శివైక్యము, జీవేశ్వరుల కలయిక అంట. కాబట్టి ఏ పద్ధతి చేసినా జీవాత్మ పరమాత్మలు కలవాల్సిందే, పూర్ణత్వం రావాలి. కాకపోతే రాజయోగ మార్గం అనేది చాలా హైవే లాంటిది, చాలా పెద్ద విద్య. అది సాధన చాలా కష్టం, అందరూ చేయలేరు కూడా. రాజయోగ మార్గంలో సులభంగా చేరొచ్చు అంటారు. జ్ఞాన మార్గం ఉత్తమం అన్నిటికంటే. ఉమ్, ఆత్మ జీవాత్మ పరమాత్మల సాధన విధానం ఈజీ. ఉమ్, అందులో ఈజీ అంటే ఈజీ కాదు, అంటే జ్ఞాన మార్గం ద్వారా పోవడం. ఉమ్. ఇది యోగులు అనే వాళ్ళు ఆ కాలంలో అదొక విధానాన్ని వాళ్ళు పరిశోధన చేసి అనుకున్నారు కాబట్టి అదొక వ్యవస్థ. అయితే జ్ఞాన మార్గం ఇవన్నీ ఉన్నాయి. అయితే స్వామి, ఇప్పటి వరకు మన కుండలిని గురించి చాలా విశేషాలు మనం చెప్పుకున్నాం కదా. అయితే ఫైనల్ గా వచ్చేసరికి ఈ యొక్క కుండలిని అవేకెనింగ్ ప్రాసెస్ అనేది మనిషిలో జరిగితే మనిషిలో ఉండేటటువంటి అద్భుతమైన శక్తులుగా మారుతాయి. ఆ శక్తులు దైవిక స్వరూపుడిగా, మానవుడిని దైవ మానవుడిగా మార్చే విధంగా ఉపయోగపడతాయి. ఒక శక్తి స్వరూపునిగా మార్చేందుకు కుండలిని సహకరిస్తుంది. ఆ కుండలిని అనేది ఆ కోడ్ డీకోడింగ్ చేయడానికి చాలా కష్టం, కానీ ఆ శక్తిని ఉపయోగించుకోవడం ఈజీ. దాన్ని బుద్ధి ద్వారా అయితే ఈజీగా వెళ్ళొచ్చు, మనసు ద్వారా వెళ్తే ఇబ్బంది అనే విషయాల్ని మీరు మాకు తెలియజేశారు. అయితే ఫైనల్ గా ఈ యొక్క సజ్జన సాంగత్యం మీకు ఎలా అనిపించింది ఈ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ అంటారా? బాగానే అనిపించి చాలా చోట్ల నేను ఈ కుండలి పైన చాలా మంది అడిగారు, చాలా మంది కూడా ఉపన్యాసం ఇచ్చాను. ఈ కుండలి అదే నిన్న మాట్లాడేటప్పుడు మీతో అదే అంశం పైన చర్చించాను. ఇది చాలా టెక్నికల్ గా ఉంటుంది సబ్జెక్ట్. దీంట్లో భాష కూడా చాలా టిపికల్ గా ఉంటుంది. ఆ పదాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దీన్ని ఇమాజిన్ గా ఊహగా సబ్జెక్ట్ తో వింటూ కూర్చుంటే ఏదో భక్తి రసము, కథారసము ఉండదు. టెక్నికల్ గా శరీరం జరిగేటువంటి ప్రక్రియ పైన ఆధారపడి ఉంటుంది. మనకి ఏమీ అర్థం కాదు. కాబట్టి దీనికి మనకు యోగ జ్ఞానం ఉండాలి, జీవ జ్ఞానం ఉండాలి, బ్రహ్మ జ్ఞానం ఉండాలి, కొద్దిగా వేదాంత జ్ఞానం ఉండాలి. అన్ని కలుపుకొని చేసుకుంటూ పోతే క్రమేణ కొద్ది కాలానికి మనకు ఈ కుండలిని యొక్క తత్వం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రచారంలో లేదు, దీనిపైన అవగాహన లేదు, దీన్ని బోధించే వాళ్ళు లేరు, సాధన చేసే వాళ్ళు లేరు. కానీ ఊహించుకొని కల్పించుకుంటున్నారు అంతే. నేను కుండలిని చేస్తున్నా, కుండలిని కాలింది, కుండలిని లేచింది, ఇట్లా ఊహించి కల్పించుకుంటున్నాను. కానీ ఏ విధానం జరగదు కూడా. ఎందుకంటే చెప్పాను కదా, ఆది బ్రహ్మ రెండు లింక్ లేదు. సృష్టి విధానంలో జీవాత్మకు పరమాత్మకు లింక్ కనెక్షన్ డికనెక్ట్ అయిపోయింది. ఆ కనెక్షన్ మనం ఇప్పుడు ఏర్పాటు చేయాలి. అదే నిర్గుణం. అంటే మనం కింద లో లెవెల్లో ఉన్నాం, 63వ 4వ బ్రహ్మాండంలో ఉన్నాం. ఇప్పుడు 64 బ్రహ్మాండంలో అయిపోయాడు. ఆది బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు, మొదటి బ్రహ్మాండంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడ కింది మన వరకు 64 బ్రహ్మాండాలు అయిపోయాడు. ఈ మధ్యన ఉన్నటువంటి స్థలం అంతా నిర్గుణం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి 64వ బ్రహ్మాండం నుంచి 0 డిగ్రీలో ఉండేటువంటి పరమాత్మ చేరాలంటే అంత ఈజీ కాదు. మనకు అంత జ్ఞానము లేదు, సాధనా శక్తి లేదు, అంత దూరం మనం ప్రయాణం చేయలేదు. సాధన ద్వారానే ఇది సాధించుకోగలం. అది యోగులకి కుండలిని శక్తి అనేది సాధ్యం అంటారు. అలాగే అందరూ కూడా రెగ్యులర్ గా సాధన చేసే సాధకులకి సాధన ప్లస్ జ్ఞానము రెండు కలిసినప్పుడు మాత్రమే కుండలిని అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ మాకు ఇంత వివరంగా, ఇంత నీట్గా తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.